రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించిన అన్యాయం ఏకపక్షం. ఏడాది చివరిలో మోడీ పుతిన్ భేటీ. రష్యా ఎంబసీ అధికారి రోమన్ బుబిష్కిన్ భారత్కి చమురుపైన 5% రాయితీ ఇస్తాం. రష్యా వాణిజ్య ప్రతినిధి ఇంజేవి వెల్లడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే భారత్పై సుంకాలు. వైట్ హౌస్ సెక్రటరీ. భారత్లోని కొన్ని సంపన్న కుటుంబాలు రష్యా చమురు అమ్మి లాభపడుతున్నాయి. భారత్ కొనుగోలులో 42% రష్యా నుంచే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇకపోతే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్. సినిమా కోసం బంధువు వద్ద 4.5 కోట్ల అప్పు డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు అనుచరులతో దాడి. బాధితుని ఫిర్యాదుతో కిరణ్పై కేసు. హైదరాబాద్లో అరెస్ట్. అదుపులో మరో 4 అనుచరులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్లో దొరికాడు, అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, ఈ కాన్సెప్ట్లో దొరికాడు. ఇంకోటి ఇప్పుడు ఇందులో విచిత్రమైన జోక్ ఏంటంటే అతనికి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి జగనే సినిమా తీయించాడని అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అతనే అప్పులు బాలయ్యి 4.5 కోట్ల రూపాయలు అప్పు కోసం నానా తెప్పలు వాడుతున్నాడు అన్నటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. కానీ అప్పుడు పబ్లిక్కి ఎట్లా తీసుకొచ్చారు, ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ స్పెషల్ అనమాట. అదే నీచి జర్నలిజంలో స్పెషాలిటీ.